ఒక అబ్బాయి ఒక పిచ్చి బిచ్చగాడి దగ్గరకు వచ్చి, ఓయ్ బిచ్చగాడా, మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆ బిచ్చగాడు, చేసుకుంటాను, కాని నాకు తిండి పెడితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అబ్బాయి, తిండి కూడా పెడతాను, దానికి బదులుగా 1,00,000 రూపాయలు కూడా ఇస్తాను అంటాడు. బిచ్చగాడు పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత ఆ అబ్బాయి ఆ పిచ్చి బిచ్చగాడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అబ్బాయి ఇంటికి వచ్చి తన చెల్లితో, నువ్వు కళ్ళు మూసుకో, నేను నీకోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతి తెచ్చాను అని చెప్తాడు. చెల్లి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి బిచ్చగాడిని ఇంటి లోపలికి తీసుకువస్తాడు. చెల్లి, అన్నయ్య, ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతుంది. అన్నయ్య, చెల్లి, ఈ అబ్బాయితోనే నేను నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. ఈయన చాలా మంచివాడు, పైగా ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉంది. నీకు ఓకే అయితే రేపే నేను మీ ఇద్దరికీ గుడిలో పెళ్లి జరిపిస్తాను అని చెప్తాడు. చెల్లి పెళ్లికొప్పుకుంటూ, అన్నయ్యా, అమ్మానాన్న చనిపోయిన తర్వాత నన్ను నువ్వే కదా చూసుకున్నావు. నువ్వు నాకోసం ఏం చేసినా అది నా మంచికే చేస్తావు. అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది. మరుసటి రోజు ఆ అబ్బాయి తన చెల్లికి ఆ పిచ్చి బిచ్చగాడితో పెళ్లి జరిపిస్తాడు. అన్నయ్యా, నేను ఇప్పుడే వస్తాను, అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. ఆ తరువాత ఆ ఇద్దరూ పడుకునే గదిలోకి వెళ్తారు. బిచ్చగాడు, పదబాబూ, మన పని మొదలు పెడదాం అంటాడు. అమ్మాయి, చేద్దాం, కాని మిమ్మల్ని ఒక మాట అడగాలి అంటుంది. పిచ్చి బిచ్చగాడు, ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అమ్మాయి, మీకు ఏ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని అడుగుతుంది. బిచ్చగాడు, నాకు నా పేరు రాయడం కూడా రాదు, నేను ఒక బిచ్చగాడిని, ఈ నగరంలో నాకంటే బాగా ఎవరూ భిక్షం అడుక్కోలేరు అని చెప్తాడు. అమ్మాయి, నువ్వు ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు అని అడుగుతుంది. బిచ్చగాడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అన్నయ్య నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అని చెప్తాడు. అమ్మాయి చాలా భయపడిపోయి వెంటనే తన అన్నయ్య దగ్గరకు పరుగెత్తుకెళ్తుంది. అమ్మాయి తన అన్నయ్యతో, అన్నయ్య, నాకొక పిచ్చి బిచ్చగాడితో ఎందుకు పెళ్లి చేశావు? ఇదంతా చేసి నీకేం దక్కింది అని అడుగుతుంది. అప్పుడు అన్నయ్య ఏం చెప్పాడో వినే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అన్నయ్య తన చెల్లితో ఇలా అంటాడు. 1. నీకు ఇప్పటికే 2 సార్లు విడాకులు అయ్యాయి. మన కులంలో నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లేంతవరకు నా ప్రేయసి నన్ను పెళ్లి చేసుకోనంది. నేను నా ప్రేయసిని కోల్పోవాలనుకోవడం లేదు. అప్పుడు చెల్లి, ఓహో, అందుకోసమేనా నువ్వు నాకు ఈ బిచ్చగాడితో పెళ్లి చేశావు? నువ్వు నా సవతి తల్లి కొడుకువి. అయినా నేను నిన్ను ఎంతగా నమ్మాను. కాని నువ్వు నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు పోయి నీ ప్రేయసిని పెళ్లి చేసుకో. నేను ఈ ఇంటి నుండి ఎప్పటికీ వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తన అన్నయ్యను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.